100, 5, 10, 15, 15, 115, 115, 115 లైట్గా సొంతం. మార్కెట్లో ఒక్క నిమ్మకాయ ధర ఎంతో తెలుసా? అక్షరాల 10 నుంచి 15 రూపాయలు. చుక్కలు నంటిన నిమ్మకాయ ధరలతో అటు వినియోగదారులకు ఏడవాలో నవ్వాలో తెలియని పరిస్థితి. అటు రైతులైతే పెరిగిన ధరలతో బాధపడాలో ఆనందపడాలో తెలియని పరిస్థితి నెలకొంది. నమస్తే అండి. ఈ సంవత్సరం నిమ్మ సాగు పరిస్థితి ఏ విధంగా ఉంది? నిమ్మకాయ కాపు తగ్గిపోయింది దోమ నల్లి వల్ల. ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ రేట్ ఎంత ఉందండి? మార్కెట్లో అయితే బాగానే ఉంది, 160 దాకా ఉంది కేజీ. రేట్ ఎక్కువ ఉన్నా ఆనందం లేదు. ఆనందం ఎక్కడ, కాయలు కాయాలి కదా. 130, 150 అన్నారు. రైతు 200 అమ్మినా రైతుకి ఆనందం ఉండదు, ఎందుకంటే కాయలు లేవు అక్కడ. మామూలుగా అయితే 100 బస్తా కాస్తుంది. నల్లి దోమ వల్ల మొత్తం నచ్చ అయిపోయింది. కొనుక్కునేవాడికి రేట్ అయిపోయింది, రైతుకి ఏమో ఆదాయం తక్కువ అయిపోయింది. 10 కాయలు కాసేది ఒక కాయ కాస్తే ఏమి ఉపయోగపడుతుంది. నమస్తే అండి. ఎన్ని ఎకరాల వ్యవసాయం అండి మీది? 2 ఎకరాలు ఉంది. ఎలా ఉందండి ఈ సంవత్సరం పరిస్థితి? రేట్ అయితే ఒకసారి ఉందండి, కాకపోతే కాపు లేదు సార్ తోటలో. మామూలుగా ఎంత దిగుబడి వస్తుంది మీకు? ఎవరికైతే మీకు 80 వత్తలు కానీ 90 వత్తలు 100 వత్తలు కూడా చేయండి. అది ఇప్పుడు 10 వత్తలు కూడా రావాలి. ఇది మరి ఎక్కువ సేదలు ఇదేనండి. ఇక్కడ నుండి మే నెలలో ఉంటుందండి. ఇప్పుడు మే నెల వచ్చేసరికి కాపు తగ్గిపోతాను, రేట్ కూడా ఉంటుందో తెలియదండి మనకి. ఇది కొయ్యమండి లెక్క అయితే. అయితే ఇది కొద్ది రోజులు ఉంటే సైజు పెరుగుతుందండి. అంటే ఇప్పుడు ఈ కాయ ఉందండి, ఇంకో కాయ అంత అయిద్దండి. అది భయం ఏంటంటే రైతుకు రేట్ తగ్గిపోద్దామని ఆలోచనతో వాళ్ళు కూడా కొస్తున్నారు కొంత వరకు అండి. సో దిగుబడి తగ్గిపోద్దిగా మరి? దిగుబడి తగ్గిపోతుంది కదండి. ఈ 2 కాయలు చూడండి, దీంతో కంపేర్ చేస్తే ఇది 3 కాయలు అయితే ఒక కాయ అన్నట్టు. అవును సార్. ప్రస్తుతం రేట్ ఎంత ఉందండి? ఇప్పుడు ఉందండి 110 కావండి, 140, 150 వరకు ఉందండి. ఎవడైతే మీకు ఎంత పడిందండి రేట్? నేనైతే వాళ్ళ కాయలు అసలు ఊళ్ళో అమ్మేశానండి. ఎందుకు చెప్పాలంటే ఎంతగా అమ్మారు మీరు? 50 కేజీలు 500 అమ్మానండి. 5,500 అండి. అంటే 110 రూపాయలు అమ్మారు కేజీ. ఇప్పుడు ఎకరానికి 25 బస్తాలు వస్తే సుమారుగా మీ ఖర్చులు పోను కొంత మిగులుతుంది. సొంత సేను కాబట్టి మిగులుతుందండి. కొనుక్కుంటే కూడా అతనికి వచ్చారు. కౌలు ఎంత ఉందండి వాళ్ళ నిమ్మ? 1,20,000 దాకా ఉందండి. సో కౌలు రైతుకి అయితే నష్టమే. అంటే దిగుబడులు తగ్గడానికి కొంత నల్ల తామర పురుగు దాడి అనేది కూడా ఎక్కువగా ఉందండి. అయినా కొంత అది ఉందండి. వర్షం కూడా పడతా వల్ల పోతలాడిపోయింది సార్. సో నిమ్మ సాగు పరిస్థితి ఏ విధంగా ఉందంటారు 2 ఏళ్ళతో పోలిస్తే? కాపు వల్ల అయితే నష్టం సార్. రేటు వల్ల అయితే ఊరట ఉందండి.